హలో విజయవాడ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రావు గారి అమ్మాయిలు. మన విజయవాడ పీపుల్కి ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు చార్మినార్ చూడటానికి మనం హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. విజయవాడ ప్రజల్ని పలకరించడానికి చార్మినారే విజయవాడ వచ్చేసింది. ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియోని పూర్తిగా చూస్తే నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకే అర్థమైపోతుంది. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయవాడ భవానీపురం పున్నమి ఘాట్ దగ్గర బబూరి గ్రౌండ్స్లో చార్మినార్ ఎగ్జిబిషన్ రన్ చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే మెన్షన్ చేశాము, సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. 3 ఇయర్స్ దాటిన పిల్లల నుంచి అందరికీ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టైమింగ్స్ వచ్చేసేసి ఈవినింగ్ 4 నుంచి 9:30 వరకు. సో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్నీ చూద్దాము రండి. లోపల చాలా స్పేషియస్గా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టాల్లో చెక్క గరిటెలు అలాగే చెక్కకు సంబంధించిన సామాన్లన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అలా ఉన్నాయి. ఆ తర్వాత మనకి హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి, చిన్నపిల్లలవి 100 రూపీస్ నుంచి ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసేసి ఫ్యాన్సీ స్టాల్. దీంట్లో బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రింగ్స్ని మనం కవర్ చేయాలంటే లాంగ్ అయిపోతుంది, అందుకని చెప్పేసి కొన్ని వరకే సెలెక్టెడ్గా కవర్ చేయడం జరిగింది. మీరు వెళ్తే కనుక అన్నీ చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ వేర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసేసి క్యాప్స్, కీ చైన్స్, గాగుల్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని ఏజ్ పిల్లల వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు అవి ఉన్నాయి. అది కూడా చాలా పెద్ద స్టాల్ అనమాట. ఈ స్టాల్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్, ఏ ప్యాకెట్ అయినా సరే. ఈ స్టాల్లో పింగాణి ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట, కప్స్ కానీ అలా ఉన్నాయి. స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టాల్లో. ఇది కూడా చాలా పెద్ద స్టాల్. ఇక్కడ ప్రతి ఐటెంకి వాళ్ళు ప్రైస్ మెన్షన్ చేసేసి పెట్టారు, సో దట్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే వాటర్ బాల్స్ అండి. ఈ వాటర్ బాల్స్తో చిన్నప్పుడు నేను మా అక్క అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళము. మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసేసి బ్యాంగిల్స్ అండి. అవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఈచ్ వన్ 300, 350, 100 రూపీస్ అలా మోడల్ని బట్టి ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ వాలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి నైట్ వేర్ కూడా అవైలబుల్గా ఉంచారు. నైట్ వేర్ కూడా నైటీస్ ఎక్కువగా ఉన్నాయి, అందులో 350 అలా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి చెప్పులు అవైలబుల్గా ఉన్నాయి. ఈ చెప్పుల స్టాల్ కూడా చాలా పెద్దదండి. ఇక్కడ చాలామంది ఎక్కువగా టైం స్పెండ్ చేసి షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇందాక కీ చైన్స్ కనిపించింది కదండి, అదేంటంటే కీ చైన్స్ మీద నేమ్ రాస్తున్నారు. అలా నేమ్ రాసినందుకు ఈచ్ నేమ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసేసి చిన్నపిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు అవి దొరికే స్టాల్. నెక్స్ట్ వచ్చేసేసి బట్టల స్టాల్ అండి. ఇక్కడ 100 రూపీస్ నుంచి టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. డైలీ వేర్ టాప్స్, అలాగే వెస్ట్రన్ వేర్లో కూడా టాప్స్, ప్లాజోస్, పటియాలా ప్యాంట్స్, అలాగే డ్రెస్సెస్ సెట్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ ఉంది.
ఎగ్జిబిషన్ లాస్ట్కి వచ్చేసరికి వాలీబాల్ గేమ్స్, అలాగే ఇంకా బాల్ గేమ్స్, రింగ్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. 30 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. బాల్ గేమ్లో కన్ఫామ్ గిఫ్ట్ వస్తుందంటారండి. నాకైతే ఎప్పుడు సోప్ బాక్స్ కానీ, లేకపోతే పెన్సిల్ బాక్స్ కానీ, క్లిప్పులు కానీ ఇలాంటివే వస్తాయి. ప్రతిసారి మా మమ్మీతో తిట్టించుకోవడము, మళ్ళీ డబ్బులు పెట్టడము, డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే ఎప్పుడూ పెద్ద గిఫ్ట్ రాలేదు. మీకు ఎప్పుడైనా పెద్ద గిఫ్ట్ వచ్చిందా? వస్తే నాతో కామెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ అలాగా రైడ్స్ స్టార్ట్ అయిపోతాయి. చిన్నపిల్లల రైడ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాంటివన్నీ అయితే 50 రూపీస్. పెద్ద జైంట్ వీల్స్ కానీ, బ్రేక్ డ్యాన్స్ అలాంటివి అయితే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటివి కూడా అరేంజ్ చేశారు. ఇదంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు ఈ ప్లేస్కి తీసుకొస్తే. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ఎగ్జిబిషన్ అయితే 4 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ జనాలు మాత్రం 6కి అలాగ వస్తున్నారు. మీరు వస్తే కనుక 6 తర్వాత రావడానికి ప్రిఫర్ చేయండి. నైట్ టైం అయితే లైటింగ్స్ అది ఉండి కూడా చాలా బాగుంటుంది. ఇంకా నైట్ వ్యూ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తుంది. చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు ఇక్కడ. సో ఇదిగోండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ టైం సంక్రాంతికి మనకి పల్లెటూరు సెట్ వేశారు కదా, అప్పుడైతే లోపలికి అలౌ చేయలేదు, పైకి ఎక్కడానికి కూడా లేదు. ఇప్పుడైతే పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా పెట్టి చాలా నీట్గా అరేంజ్ చేశారు. దానికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అనమాట. ఓన్లీ ఎడ్ల బండి అలా కాకుండా ఇంకా చుట్టూ చాలా ఇమేజెస్ లాగా అలా పెట్టి చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఒక హట్ కూడా వేశారు. మంచి పల్లెటూరు వాతావరణంలో ఇలా సెట్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ చార్మినార్ దగ్గర అండ్ అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. మీరు కూడా ఒకసారి వెళ్తే కనుక ఇక్కడ ఫొటోస్ దిగండి. ఇది చాలా మంచిగా ఉంటుంది స్పాట్ అనేది. ఈ ఎగ్జిబిషన్ వచ్చే నెల అంటే జూన్ 9 వరకు ఉంటుంది. ఈలోగా వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి ఈవినింగ్స్ మంచిగా టైం స్పెండ్ చేసి రావచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.